వెల్కమ్ టు బిఎస్ఎన్కే ఫ్రీ థియాలజీ క్లాసెస్. ఈ బిఎస్ఎన్కే ఫ్రీ థియాలజీ క్లాసెస్కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. థియాలజీ ఇన్ తెలుగు, తెలుగులో థియాలజీ అనేటువంటి ఈ యొక్క ప్రముఖ సిరీస్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఎస్పెషలీ ఈ రోజుల్లో మనము క్రిస్టాలజీ అనగా క్రీస్తును గూర్చిన శాస్త్రాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఒక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే ద సన్ ఆఫ్ మ్యాన్ మనుష్య కుమారుడు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ ఈ విషయాన్ని చాలామంది ఆ, లోతుగా చదవని వాళ్ళు ఏమనుకుంటారంటే సన్ ఆఫ్ మ్యాన్ మనిషి కుమారుడు అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. ఆయన యొక్క మానవత్వాన్ని తెలియజేసే మాట, ఆయన జస్ట్ మనిషి అని తెలియజేసే మాట అని చెప్పి సింపుల్గా కొట్టిపాడేస్తారు, చాలా సింపుల్గా తేల్చి పడేస్తారు. అంటే వాళ్ళు చెప్పేది అంటే సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఏం లేదు, ఆయన మనిషి, ఆయన మానవత్వాన్ని తెలియజేసేటువంటి మాట అని చాలా సింపుల్గా అనుకుంటారు. కానీ మీరు లోతుగా పరిశీలిస్తే అది దానికంటే చాలా గొప్ప మాట. దాంట్లో చాలా విలువైనటువంటి లోతైనటువంటి సత్యము దాగి ఉన్నది. అది యేసుక్రీస్తు వారి యొక్క నేచర్ని ఎంతో చక్కగా వివరించేటువంటి చాలా గొప్ప మాట అని ఈ స్టడీ కంప్లీట్ అయ్యేసరికి మీకు అర్థమవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు డూ ఏ డీప్ స్టడీ. ఈ ద సన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి మాటని ఎక్కడెక్కడ బైబిల్లో ఉపయోగించారో వాటన్నిటిని మనం ఇప్పుడు రీసెర్చ్ చేయబోతా ఉన్నాం. నాతో పాటు మీరు కూడా కలిసి ఈ రీసెర్చ్లో పాల్గొనండి. మన అందరం కలిసి స్టడీ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ స్టడీ. ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు, జీసస్ ద సన్ ఆఫ్ మ్యాన్. స్క్రీన్ చూడండి, స్క్రీన్ మీద కనబడుతుంది మీకు. ద కామన్ డెసిగ్నేషన్ జీసస్ యూజ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్. యేసుక్రీస్తు వారు తన గురించి తాను అనేక సార్లు చాలా సాధారణంగా తాను ఇలా చెప్పుకుంటూ వచ్చారంటే మనుష్య కుమారుడు అని తన గురించి తాను ఆయన చెప్పుకుంటూ వచ్చారు. యాక్చువల్గా దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13 నుంచి 14 వచ్చిన వరకు మనం చూసినట్లయితే అక్కడ దీనికి సంబంధించి ఈ ఈ యొక్క వర్డ్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం పాత నిబంధన దానియేలు గ్రంథంలో మనం చూడవచ్చు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనం చదువుతున్నాను, వినండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు, చూడండి, మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాం, చూడండి, ఎన్కేజేవిలో. ఐ వాజ్ వాచింగ్ ఇన్ ద నైట్ విజన్స్ అండ్ బిహోల్డ్ వన్ లైక్ ద సన్ ఆఫ్ మ్యాన్ coming with the clouds of heaven. He came to the ancient of days and they brought him near before him. ఇక్కడ మనం చూస్తే రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకా చూచుచుండగా అనే మాటలో మనం దానియేలు గ్రంథంలో చూస్తూ ఆకాశ మేఘారూఢుడు అయినటువంటి ఒక మనుష్య పోలినటువంటి ఒకడు వచ్చాడు అన్న విషయం మనం చూస్తాం. ఎవరి దగ్గరకు వచ్చారు? ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వృద్ధుడగు అనే దగ్గరికి. అంటే సో మనకు అర్థమవుతా ఉంది, ఆ యొక్క సింహాసనం మీద మహావృద్ధుడు గారు ఆయన తండ్రి అయిన దేవుడు అని మనకు అర్థం అవుతా ఉంది. ఆయన దగ్గరికి మేఘారూఢుడై క్లౌడ్స్ మీద ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆ వ్యక్తిని ఏమని సంబోధిస్తున్నారంటే మనుష్య కుమారుడు ద సన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఎవరు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయనకి ప్రపంచం ఏ విధంగా స్పందిస్తుంది అన్న విషయాన్ని నెక్స్ట్ వచనంలో చెప్తున్నాడు. దాన్ని బట్టి సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి మనం ఇక్కడ చూడవచ్చు. 14 వచనం చూడండి. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడును లయము కాదు. చూడండి, మీరు జాగ్రత్త చూడండి, సకల జనులు కూడా ఆయన సేవిస్తారు.
ఇంగ్లీష్లో మనం చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ కూడా చూద్దాం. తెలుగు ఇంగ్లీష్ రెండు మీకు చూపిస్తాను నేను. యాంప్లిఫైడ్ బైబిల్లో ఇలా ఉంటుంది. అండ్ టు హిమ్ ద మెస్సయా వాజ్ గివెన్ డొమినియన్, సుప్రీం అథారిటీ ఆయనకి ఇవ్వబడుతుంది, ఆయనకి మహిమ ఇవ్వబడుతుంది, అండ్ కింగ్డమ్, రాజ్యం ఇవ్వబడుతుంది. అంటే తెలుగులో మనం చూసినట్లయితే ఏముంది అక్కడ? ఆ మహిమయు ప్రభుత్వమును ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడినని చూస్తాం. తర్వాత దట్ ఆల్ పీపుల్స్, నేషన్స్, స్పీకర్స్ ఆఫ్ ఎవ్రీ లాంగ్వేజ్ షుడ్ సర్వ్ అండ్ వర్షిప్ హిమ్. ఈ మాట జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. ఏంటంట? సకల జనాలు, సకల దేశాలు, అన్ని భాషల వాళ్ళు ఆయన్ని సేవిస్తారు. ఎవరిని? మనిషి కుమారుని. తర్వాత ఇంకో మాట చూడండి, అండ్ వర్షిప్ హిమ్, ఆయన్ని ఆరాధిస్తారు. ఈ మాట గమనించారు మీరు? ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన్ని సేవిస్తారు. ఇప్పుడు చెప్పండి, సన్ ఆఫ్ మ్యాన్ అంటే జస్ట్ మనిషేనా? మనిషికి మనం ఆరాధన చేయము కదా. మరి ఇక్కడ సన్ ఆఫ్ మ్యాన్కి, మనిషి కుమారునికి ఆరాధన చేస్తారు అని చూస్తున్నాం. అంటే సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఎవరు? ఒక డివైన్ పర్సన్, దైవికమైన వ్యక్తి. ఆయన దేవుడు అన్న విషయాన్ని ఇది తెలియజేస్తుంది. ఆయనలో ఉన్న దైవత్వాన్ని కూడా చూపించేటువంటి మాట ఇది. కేవలం మనిషి కుమారుడు అంటే ఆయన మనుషత్వాన్ని చూపించే మాట అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన దైవత్వాన్ని కూడా చూపించేటువంటి మాట అని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. అందరూ కూడా ఆయనకి సేవిస్తారు, అందరూ కూడా ఆయన ఆరాధిస్తారు. ఎవరు? ప్రపంచం అంతా. His dominion is an everlasting dominion which will not pass away, and his kingdom is one which will not be destroyed. చూడండి, ఆయన ప్రభుత్వం శాశ్వతమైంది. ఒక మనిషి ప్రభుత్వం ఎన్నటికీ శాశ్వతంగా ఉండదు. శాశ్వతుడైన వాడు మాత్రమే శాశ్వతమైనటువంటి ప్రభుత్వం చేయగలడు. అంటే ఈ సన్ ఆఫ్ మ్యాన్ ఎవరు? శాశ్వతుడు. తర్వాత ఆయన రాజు ఎప్పుడున్న లయం కాదు. మనుషుల రాజ్యాలు ఏనాటికైనా లయం అయిపోతాయి. కానీ ఇక్కడ సన్ ఆఫ్ మ్యాన్ కింగ్డమ్ ఎన్నటికీ నెవర్ నెవర్ విల్ బి డిస్ట్రాయిడ్. సో ఎన్నటికీ లయము కాదు. ఇప్పుడు సన్ ఆఫ్ మ్యాన్ అంటే కేవలం మనిషేనా? ఆయన మనుషత్వం మాత్రం సూచించే మాటేనా? ఇక్కడ మనం చూసినట్లయితే దానికంటే మించి చాలా గొప్ప విషయాన్ని అది తెలియజేస్తుంది. ఆయన ఒక దైవికమైన వ్యక్తి అన్న విషయాన్ని దానియేలు మనకి పరిచయం చేస్తున్నాడు. We have the reference for the son of man. In Daniel, the son of man is not an earthly person, but he is a divine figure. ఇక్కడ మీరు చూసినట్లయితే దానియేలు దృష్టిలో సన్ ఆఫ్ మ్యాన్, ది సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఆయన భూ సంబంధమైన వ్యక్తి కాదు, ఆయన పర సంబంధమైన వ్యక్తి. ఇంకొక మాటలు చెప్పాలంటే ఆయన డివైన్ ఫిగర్ అంటే దైవికమైన వ్యక్తి. ఇంకో మాట చెప్పండి, ఆయన దేవుడు అన్న విషయాన్ని మనకి ఇక్కడ ఆ మాట తెలియజేస్తుందని దానియేలు చెప్తూ ఉన్నాడు. నేను రాత్రిలో చూసినటువంటి ఆ దర్శనంలో ఒక మనిషి కుమారుని పోలి, మేఘారుడే మనిషి కుమారుని పోలిన వ్యక్తి అని అంటున్నాడు కదా. ఆ వ్యక్తికి సకల జనులు, రాష్ట్రాలు, దేశాలు, భాషలు మాట్లాడేవారు ప్రపంచం అంతా ఆయన సేవించి ఆయన ఆరాధిస్తుంది. దట్ మీన్స్ ఆరాధన ఎవరికి చేస్తాం? దేవుడికి మాత్రం చేస్తాం. ఇక్కడ సన్ ఆఫ్ మ్యాన్ అంటే కేవలం ఆయన మనుషత్వాన్ని మనం జనరల్గా అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే ఆయన దైవత్వాన్ని సూచించే మాటగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే Daniel saw the Son of Man coming in clouds and receiving dominion, glory, honor, and worship. It is the title that the Lord used for himself. చూడండి, దానియేలు గ్రంథంలో దానియేలు ఏ విధంగా చూస్తుందంటే సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు మేఘారూఢై వస్తున్నాడు. ఆయనకి రాజ్యము, మహిమ, ఘనత, ఆరాధన ఇవ్వబడుతూ ఉన్నాయి అన్న విషయాన్ని దానియేలు చాలా స్పష్టంగా మనకి కమ్యూనికేట్ చేస్తున్నటువంటి విషయం. కాబట్టి మనిషి కుమారుడు అంటే కేవలం మనిషి అని మీరు అనుకోవద్దు, అదే దైవత్వాన్ని సూచించే మాట అని దానియేలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నెక్స్ట్, ద బుక్ ఆఫ్ డానియల్ ప్రొవైడ్స్, అలాగే ఇట్ ఈస్ ద టైటిల్ దట్ ద లార్డ్ యూజ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్.
అందుకని యేసు ప్రభు వారు ఆ యొక్క టైటిల్ని పదే పదే దానియేలు చెప్పినటువంటి దైవికమైన వ్యక్తి అయినటువంటి మనుష్య కుమారుని నేనే 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 అని యేసు ప్రభు వారు పదే పదే చెప్తూ వచ్చారు. ఆ సెన్స్లో ప్రభు చెప్తూ వచ్చారు ఆ మాటని. అది మనం గమనించాలి. The book of Daniel provides us the prophetical, historical, administrative scheme of the world. దానియేలు గ్రంథము మనకేం తెలియజేస్తుందంటే ప్రపంచం యొక్క చారిత్రాత్మక, ప్రవచనాత్మక పరిపాలన విధానాన్ని మనకి చూపిస్తూ ఉన్నది. మీకు తెలుసు కదా, ఒక పెద్ద స్టాచ్యూ కనబడుతుంది. అందులో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క లోహంతో చేయబడి ఉంటుంది. సో అవన్నీ కూడా ఏంటి అని మనం చూసినట్లయితే హిస్టారికల్ అండ్ ప్రాఫిటికల్ వరల్డ్ రూలింగ్స్ని మనకి అది చూపిస్తూ ఉంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే ద బబులోనియన్ అండ్ ది మీడో పర్షియన్ ఎంపైర్స్ ఆఫ్ ది వరల్డ్ కవర్స్ ద హిస్టారికల్ పార్ట్. అక్కడ బబులోను, మేడో పర్షియా ఆ రాజ్యాలన్నీ కూడా చరిత్రలో భాగంగా మనకి ఆ యొక్క స్టాచ్యూలో మనము చూడవచ్చు, ఆ యొక్క విగ్రహంలో, ఆ బొమ్మలో మనము చూడవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే గ్రేషియన్స్ అండ్ రోమన్స్ కవర్ ద ప్రొఫెటికల్ పార్ట్ విచ్ ఈస్ హిస్టరీ నౌ. ఆ తర్వాత కళ వచ్చిన తర్వాత, ఆ దర్శనం వచ్చిన తర్వాత ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి రెండు రాజ్యాలు ఏంటంటే గ్రీకు రాజ్యము, రోమా సామ్రాజ్యం. దాని గురించి ప్రవచనాత్మకంగా దానియేలు చెప్పాడు. అవి కూడా నెరవేరాయి. ఇప్పుడు మనకి ప్రస్తుతము చరిత్రగా ఉన్నాయి. However, Daniel saw an untouched stone from heaven coming down, hitting at the feet of the kingdoms of the earth, crumbling them to dust, and the untouched stone becomes the ultimate universal kingdom. తర్వాత మనం చూసినట్లయితే ఆకాశం నుంచి ఒక చిన్న రాయి వచ్చి ఏం చేస్తుంది, ఆ యొక్క విగ్రహము కింద కొట్టగానే ఆ రాజ్యాలన్నీ కూడా ఏమైపోతాయి, కూలిపోతాయి. ఓకే, ఆ యొక్క రాయి ఏమవుతుంది, అల్టిమేట్ యూనివర్సల్ కింగ్డమ్ అవుతుంది. అంటే అదే ఫైనల్గా విశ్వవ్యాప్తమైనటువంటి నిజమైన రాజ్యముగా, గొప్ప రాజ్యముగా, అల్టిమేట్ రాజ్యముగా ఆ రాయి అవుతుంది అన్న విషయాన్ని మనము ఆ యొక్క స్టాచ్యూలో మనము చూస్తాం. దానియేలు గ్రంథంలో మనందరికీ తెలుసుగా స్టాచ్యూ, వివిధ లోహాలతో చేయబడినటువంటి స్టాచ్యూ మనకి కనబడుతుంది. దాని యొక్క అర్థం ఇది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ అపియర్ యాజ్ ది ఫైనల్ జడ్జ్ అండ్ ది లార్డ్ ఆఫ్ ది హోల్ ఎర్త్ అండ్ షల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్స్ ఆఫ్ ది వరల్డ్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి, ఆ ఫైనల్గా వచ్చే విశ్వవ్యాప్తమైన రాజ్యముని ఎవరు స్థాపించేది అంటే ప్రభు అయిన యేసు, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఒక రోజున ప్రత్యక్షమై అంతిమ లేకపోతే అంత్య జడ్జిగా, చివరి జడ్జిగా ఆయన జడ్జిమెంట్ ఇచ్చి ప్రపంచం అంతటినీ కూడా ఆయన పరిపాలిస్తాడు. అండ్ షల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకములో ఉన్న ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా ఆయన స్వాధీనపరుచుకుంటాడు అన్న విషయాన్ని మనకి ఆ యొక్క స్టాచ్యూలో ఉన్నటువంటి సారాంశంగా మనము చూడవచ్చు. అంటే ఆ రాజ్యాలన్నీ, మనుషులు ఏర్పరిచే రాజ్యాలన్నీ కూలిపోయి చివరికి ఆ రాయి వచ్చి దాన్ని కొట్టగానే మొత్తం కూలిపోతుంది. తర్వాత ఆ రాయి అల్టిమేట్ యూనివర్సల్ కింగ్డమ్గా అది అభివృద్ధి చెందడం అనేది మనం చూస్తాము. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఫైనల్గా ఈ రాజ్యాలన్నిటిని కూడా ఆయన కైవసం చేసుకొని ఆయన తన విశ్వవ్యాప్తమైన రాజ్యాన్ని స్థాపిస్తారు అన్న విషయాన్ని మనం గమనించాలి. సో ద మెస్సియానిక్ kingdom and the eternal kingdom of the new heavens and the new earth properly belong to him. చూడండి, దాన్ని ఏమంటాం మనం, మెస్సియా రాజ్యం అంటాం. యేసు ప్రభువు వారు చివరిలో స్థాపించేటువంటి రాజ్యం ఏమంటాం మనం, మెస్సియా రాజ్యం, మెస్సియానిక్ కింగ్డమ్ అంటాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి అనేటువంటి నూతన నిత్య రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతూ ఉన్నాడు. అవన్నీ కూడా ఎవరికి చెందుతాయి, యేసు ప్రభుకే చెందుతాయి. తర్వాత ఇంకా మనం జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే చాలా వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు తన గురించి తాను ఏం చెప్పుకున్నారంటే, నేను మనుష్య కుమారుణ్ణి అని చెప్పుకున్నారు. తన గురించి తాను ఏం చెప్పుకున్నారు ప్రభు అంటే, నేను మనుష్య కుమారుణ్ణి అని చెప్పుకున్నారు.
జీసస్ హ్యాస్ యూజ్ ద టైటిల్ మెస్సియా ఫర్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు వారు మెస్సియా అని చెప్పుకుంటూ ఈ యొక్క మనిషి కుమారుడైన మాటను కూడా ఆయనకు ఆపాదించుకుని నేనే మనిషి కుమారుని అన్న విషయాన్ని చెప్తూ వచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మనిషి కుమారుడే మెస్సియా. సో ఆ మెస్సియా మనిషి కుమారుడు. సో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు నేనే మెస్సియా అని చెప్తూ ఆ మనిషి కుమారుడు అనే మాటని పదే పదే ఆయనకి ఆపాదించుకుని నేనే మనిషి కుమారుని చెప్తూ వచ్చారు. ఆ వచనాలను ఒకసారి మనం స్టడీ చేద్దాం. దిస్ ఈస్ రీసెర్చ్. మనం ఏం చేస్తున్నాం అంటే పరిశోధన చేస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం. కాబట్టి మనం అన్ని వచనాల్ని చదివి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే వీఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ వర్సెస్. ఈరోజు చాలా వచనాలు చూడబోతా ఉన్నాం. సో మనందరూ కూడా డిటెక్టివ్ లాగా, ఒక రీసెర్చ్ సైంటిస్ట్ లాగా మనం ఈ యొక్క విషయాన్ని, అంశాన్ని పరిశోధన చేద్దాం. ఓకే, ఫైనల్గా అప్పుడు మనం కంక్లూషన్కి వద్దాం. మత్తయి సువార్త 9:6లో చూద్దాం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునే వాళ్ళు అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పగా. జాగ్రత్త గమనించండి. పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారం కలదు? సాధారణంగా ఎవరికి అధికారం కలదు? దేవుడికి అధికారం కలదు. ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారు? మనిషి కుమారునికి అధికారం కలదు. అంటే ఇక్కడ మనిషి కుమారుడు అనే మాట ఆయన ఉపయోగించినప్పుడు ఆ కాంటెక్స్ట్ లో పాపాలు క్షమించే అధికారం దేవుడికి మాత్రమే ఉంటది. ఇప్పుడు మనిషి కుమారుడికి పాపములు క్షమించే అధికారం ఉందంటే మనిషి కుమారుడు అంటే ఎవరు? అయినా దేవుడు. సో దేవుడు అనేటువంటి సెన్స్ లో యేసుప్రభు వారు మనిషి కుమారుడు అనే పదాన్ని వాడినట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనిషి కుమారుడు అంటే సాధారణంగా జనరల్గా అందరూ అర్థం చేసుకుంటే ఆయన మనుషత్వాన్ని, మానవత్వాన్ని గురించి మాట్లాడే మాట అని చాలా జనరల్గా అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు తన దైవత్వాన్ని సూచించేటువంటి ఒక మాటగా ఇక్కడ ఆయన ప్రస్తావించారు అన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మత్తయి సువార్త 12:40 యోనా 3 రాత్రి మగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రి మగళ్ళు భూగర్భంలో ఉండును. సో యేసు ప్రభు వారి యొక్క రిజరక్షన్కి సంబంధించి, ఆయన మరణానికి సంబంధించి, భూస్థాపనకు సంబంధించిన విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. యోన ఎట్లయితే 3 రాత్రి మగలు తిమింగం కడుపులో ఉండి బయటకు వచ్చినాడో అలాగే నేను కూడా 3 రోజులు సమాధిలో ఉండి బయటకు వస్తాను, అంటే మరణాన్ని ఓడిస్తాను, మృత్యుంజయుడిగా నేను బయటకు వస్తాను అన్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ మళ్ళీ మనిషి కుమారుడు అనే మాటను వాడారు. సో మరణాన్ని జయించి మృత్యుంజయుడైన వాడు ఎవరు? దేవుడు మాత్రమే. కాబట్టి ఆయన ఇక్కడ మళ్ళీ ఆయన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఏం రుజువు చేస్తుంది? ఆయన దేవుడు అన్న సత్యాన్ని ప్రూవ్ చేస్తూ ఉంది. సో ఆ కాంటెక్స్ట్ లో మళ్ళీ ఇక్కడ మనిషి కుమారుడు అనే మాటని వాడారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 16:27 మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. చూడండి, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే. చూడండి, మనందరము దేవుని చేత మహింపరచబడతాం. ఒక మానవులైన మనము, పాపిష్టి మానవులైన మనము దేవుని కృప చేత రక్షణ పొంది క్రీస్తు సారూప్యంలోకి మనం మార్చబడి మహింపరచబడతాం. అంతేగాని తండ్రి మహిమను మనం పొందుకోగలమా? తండ్రి మహిమను మనం కలిగి ఉండగలమా? అది కేవలం దేవుడికి మాత్రమే సాధ్యం. ఇక్కడ మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే అంటున్నాడు. తన తండ్రి మహిమ గలవాడే అంటే తండ్రికి ఉండే మహిమ మనిషి కుమారుడికి ఉంటుంది అంటున్నాడు. అంటే ఇది ఏ సెన్స్లో మాట్లాడుతున్నాడు మీరు ఆలోచించండి. కేవలం ఆయన మనుషత్వాన్ని సూచించే విధంగా మాట్లాడుతున్నాడా? ఆయన దైవత్వాన్ని సూచించే విధంగా మాట్లాడుతున్నాడా? ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడా? మనం అర్థం చేసుకోవాలి. సో తండ్రి మహిమ ఎవరికి ఉంటుంది? కేవలము దేవుడికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనిషి కుమారుడు తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. మనకు దూతలు ఉన్నారా? మనకంటూ సొంత దూతలు ఉన్నారా? మనకి దేవదూతలు కాపలాగా పెట్టాడు దేవుడు, కానీ నా దూతలను మన సొంత దూతలు అని చెప్పగలమా? చెప్పలేము. వాటికి ఓనర్ నేనని చెప్పగలమా? చెప్పలేము. ఇక్కడ చూడండి, మనిషి కుమారుడు తన దూతలతో, దూతలంట తనవి అట, వాటికి ఓనర్ ఆయనట. అంటే మనిషి కుమారుడు అనే మాట ఏ సెన్స్లో ఇక్కడ యేసుప్రభు వాడారో మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అందుకే థియాలజీ కేర్ఫుల్గా మనకి ప్రతి పదాన్ని పరిశీలన చేసి స్టడీ చేసి వివరించేదే థియాలజీ.
లేకపోతే మనం జనరల్గా అర్థం చేసుకున్నప్పుడు తప్పుగా అర్థం చేసుకునేటువంటి చాలా సింపుల్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. థియాలజీ నేర్చుకోవడం ద్వారా మనం ఇవన్నీ విషయాల్ని పరిశీలించి అప్పుడు ఫైనల్ కంక్లూషన్కి వస్తాం. సో ఇది లోతైనటువంటి స్టడీ అన్న విషయం మీరు గమనించాలి. తర్వాత మత్తయి 26:24 మనిషి కుమారుని గూర్చిన వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు వారిని అప్పగించబోతున్నటువంటి ఇస్కరియోతు యోధా గురించి ప్రభు చెప్తే ఏమన్నారంటే వాడికి శ్రమ, అసలు వాడు పుట్టి ఉండకపోతే బెటర్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనిషి కుమారుని యొక్క ప్రాముఖ్యత, ఆ పదం యొక్క ప్రాముఖ్యత, ఆ వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను ప్రభు ఎంత చక్కగా వివరిస్తున్నారో మీరు చూడండి. ఆయన అప్పగించేవాడు అసలు పుట్టి ఉండకుండా ఉంటే బెటర్. పుట్టి ఉండి ఆయన అప్పగించాడంటే, యేసయ్యను అప్పగించాడంటే, మనిషి కుమారుని అప్పగించాడంటే వాడంత దరిద్రుడు ఇంకొకడు ఉండడు. ఇస్కరియోతు యూదా నిజంగా దరిద్రుడు, దౌర్భాగ్యుడు. ఈ యొక్క విషయాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. సో మనిషి కుమారుని అప్పగించి చేయకూడని చాలా భయంకరమైన పాపము ఆ యొక్క ఇస్కరియోతు యూదా అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ మత్తయి 8:31 మనం చూసినట్లయితే మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపన ఆరంభించాడు. చూడండి, మనిషి కుమారుడు శ్రమలు పొందుతాడు, హింసలు పొందుతాడు, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షించబడి చంపబడతాడు. ఇంతవరకు కూడా ఆ యొక్క మనుషత్వానికి సంబంధించిన విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, 3 దినములైన తర్వాత లేచుట అగత్యం. ఖచ్చితంగా 3వ రోజు లెగుస్తాడు, లేచి దేవుడని నిరూపించుకుంటాడు. ఇక్కడ 2 సెన్స్లో కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఆయన మనుష్యత్వాన్ని గురించి ప్రస్తావన ఉంది, ఆయన దైవత్వాన్ని గురించి ప్రస్తావన. రెండిట్లో కూడా ఇక్కడ మనిషి కుమారుడు అనేటువంటి మాటను ఇక్కడ ఉపయోగించడానికి మనము చూస్తూ ఉన్నాం. లూకా 19:10 నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన అతనితో చెప్పెను. నశించిన వారిని వెదకి రక్షించుటకు ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. అదే దేవుడి ప్లేస్లో ఉపయోగించబడిన మాట ఏంటి? వర్డ్ ఏంటి? మనుష్య కుమారుడు. సో ఇప్పుడు మనుష్య కుమారుడు అంటే ఎవరు? దైవికమైన వ్యక్తి. మనుషుల్ని ఎవరు రక్షించగలడు? దేవుడు మాత్రం రక్షించగలడు. ఇక్కడ మనిషి కుమారుడు రక్షిస్తున్నాడు అంటే మనిషి కుమారుడు ఎవరు? దేవుడు. అర్థమవుతుంది మీకు? తర్వాత యోహాను సువార్త 3:14-15 అరణ్యంలో మోషే సర్పంను ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. మోషే అరణ్యంలో సర్పాన్ని ఎత్తి ఆ సర్పం వైపు ఎవరైతే చూసి దేవుని మాట విశ్వసించి ఎవరైతే సర్పం వైపు చూసి ఆ పాము కాటు నుంచి విడుదల పొందారో, విముక్తి పొందారో, అలాగే మనిషి కుమారుడు ఎత్తబడినప్పుడు ఎవరైతే ఆయన వైపు చూసి విశ్వసిస్తారో వాళ్ళు ఏం పొందుకుంటారు? నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంటే మనిషి కుమారుడు వైపు చూసి విశ్వసిస్తే నిత్య జీవం కలుగుతుంది. నిత్య జీవాన్ని ఎవరు ఇవ్వగలడు? దేవుడు మాత్రమే. ఇక్కడ ఆ దేవుడికి ప్లేస్లో ఉపయోగించిన వర్డ్ ఏంటి? మనిషి కుమారుడు. అంటే ఇక్కడ మనిషి కుమారుడు ఆయన దైవత్వాన్ని సూచించే మాటగా ఇక్కడ మనకి కనబడతా ఉంది. అర్థమవుతుంది మీకు? ద డిసిగ్నేషన్ సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఫర్ జడ్జిమెంట్. ఇంకా మన జాగ్రత్తగా చూస్తే ఈ లోకానికి తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? మనిషి కుమారుడు. వాస్తవానికి లోకానికి తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది? దేవుడికే ఉంది. ఇక్కడ మనిషి కుమారుడు ఆ పని చేయబోతున్నాడు అన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు మనిషి కుమారుడు ఎవరు? మీరు ఆలోచించాలి. సో మత్తయి సువార్త 25:31-46 నేను చదువుతున్న, జాగ్రత్త వినండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండెను. చూడండి, మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండెను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా వద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఇండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఇండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి వైండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరి వైండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి ఇండుట అయినను చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని
ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసిదిరి గనుక నాకు చేసిదిరి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనును. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి నీవని దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి పోవుడి. చూడండి చూడండి చూడండి, ఈ మాట గమనించండి. మనిషి కుమారుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? ఆయనకి ఎడమవైపున ఉన్నవారితో అన్న, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి నీవని దూతలకు సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి పోవుడి అని నరకానికి పంపించేస్తున్నాడు మనిషి కుమారుడు. ఆ నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశిని ఏంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరిని ఏంటిని, మీరు నాకు బట్టలు వేయలేదు, రోగిని చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలి కొని ఇంటి అయినను, దప్పికొని ఇంటి అయినను, పరదేశి ఇంటి అయినను, దిగంబరి ఇంటి అయినను, రోగి ఇంటి అయినను, చెరసాల్లో ఉండుటి అయినను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగెదరు. అందుకని మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. అంటే నిత్య శిక్షకు పంపించేది మనుష్య కుమారుడు, నిత్య జీవానికి పంపించేది మనుష్య కుమారుడు, ఆ తీర్పు తీర్చేది మనుష్య కుమారుడు. అప్పుడు మనుష్య కుమారుడు కేవలం ఆయన మానవత్వాన్ని తెలియజేసే మాట అయినా, లేదా ఆయన దైవత్వాన్ని సూచించే మాట. ఆయన జడ్జ్, ఫైనల్ జడ్జ్ అన్న విషయం మీరు గమనించాలి. తర్వాత యోహాను సువార్త 5:27, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. చూడండి, మనుష్య కుమారుడికి దేవుడు తీర్పు తీర్చడానికి అధికారం అనుగ్రహించిన తండ్రి అయిన దేవుడు, కుమారుడు అనేటువంటి దేవునికి ఆ మనుష్య కుమారునికి తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను. The designation Son of Man has special significance for judgment. సో ఇక్కడ సన్ ఆఫ్ మ్యాన్కి, మనుష్య కుమారునికి దేవుడు తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చాడు అన్నది మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంట్రెస్టింగ్ విషయం. ద డెసిగ్నేషన్ సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఫర్ జడ్జిమెంట్. సో మనుష్య కుమారుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు మాత్రం తీర్చి తీర్పు మనుష్య కుమారుడు తీసినప్పుడు మనుష్య కుమారుడు అనే మాట ఏం తెలియజేస్తుంది? ఆయన దైవత్వాన్ని తెలియజేసేటువంటి మాటగా అది మనకి కనబడతా ఉంది. ఇంట్రెస్టింగ్లీ, నన్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ ఎవర్ కాల్డ్ జీసస్ సన్ ఆఫ్ మ్యాన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఆయన శిష్యులు ఎప్పుడు కూడా ఆయన్ని మనిషి కుమారుడా అని పిలవలేదు. వాళ్ళు మనిషి కుమారుడు అని పిలిచినట్టుగా మనకి కనబడట్లేదు. ద టర్మ్ సన్ ఆఫ్ మ్యాన్ అక్కర్స్ 82 times in the Gospels, which 69 are from the lips of Jesus Christ himself. సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అనే మాట సువార్తలో 82 సార్లు కనబడుతుంది. 82 సార్లు కనబడుతుంది. అందులో 69 సార్లు, అంటే మెజారిటీ టైమ్స్ ఎవరి నోట్లోంచి ఆ మాట వస్తుంది తెలుసా? యేసయ్య నోట్లోంచి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నోట్లోంచి ఆ మాట వస్తుంది. ఆయన గురించి ఆయనే పదే పదే మనిషి కుమారుడు, మనిషి కుమారుడు, మనిషి కుమారుడు అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే దానియేలు చెప్తున్న మనిషి కుమారుడు, ఆ దైవికమైన వ్యక్తిని నేనే, రాబోతున్న మెస్సీయును నేనే, ఆ ప్రపంచ రాజ్యాలన్నింటినీ ఏలేది నేనే, నిజమైనటువంటి రాజ్యాన్ని, శాంతి సమాధానంతో కూడిన రాజ్యాన్ని స్థాపించేది నేనే, అందరూ మొక్కేది నాకే, మీకు తెలిసిన మనిషి కుమారుడు, మీరు ఎదురు చూస్తున్న మనిషి కుమారుడు నేనే అన్న సెన్స్లో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. తర్వాత అపోస్తల కార్యాల్లో ఒకే ఒక్కసారి మాట మనకు కనబడుతుంది. మనిషి కుమారుడు అనే మాట ఒకే ఒకసారి కనబడుతుంది. అది ఎక్కడంటే అపోస్తల కార్యములు 7:56లో స్టెఫను హతసాక్షి అయిపోతూ చూస్తూ పలికినటువంటి మాట చూడండి. అపోస్తల కార్యం 7:56, ఆకాశము తెరవబోయుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. దేవుని కుడిపార్శ్వమును నిల్చున్న వ్యక్తిగా ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి?
మనుష్య కుమారుడు. ఎక్కడా? ఆకాశం తెరబడింది, ఆకాశములో. చూడండి, మనుష్య కుమారుడు ఎక్కడున్నాడు? పైన. ఎవరి పక్కన ఉన్నాడు? దేవుని పక్కన. ఎక్కడున్నాడు? ఆయన కుడి పార్శ్వమున. నీకు అర్థమవుతుంది సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఎవరో? స్టెఫన్ చూశాడు అలాగా. The emphasis that Jesus gave for the title Son of Man was on the suffering and the death of the Son of Man. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మనిషి కుమారుడు అనే మాట ఆయన యొక్క శ్రమలకి, ఆయన యొక్క మరణాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మాట్లాడారు. ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క మరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ టైంలో కూడా సన్ ఆఫ్ మ్యాన్ అని మాట్లాడడం జరిగింది. చూద్దాం, మార్క్స్ వార్త 8:31. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి, చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించి. ఇక్కడ మనిషి కుమారుడు హింసలు పొందుతాడు, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను ఉపేక్షించబడతాడు, చంపబడతాడు. అట్ ద సేమ్ టైం అలాగే మరలా 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లెగుస్తాడు అన్న విషయం కూడా ఇక్కడ ప్రభువారు చెప్పారు. తర్వాత 12వ వచనం, అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని వ్రాయబడి ఏమి? మరి మనిషి కుమారుడు శ్రమలు పడతాడని, తృణీకరించబడతాడని రాయబడింది కదా, దాని సంగతి ఏంటి అని ప్రభు ప్రశ్నిస్తూ వచ్చారంటే లేఖనాలని ప్రభు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనిషి కుమారుడు గురించి ప్రవచనాలు రాయబడ్డాయి కదా, ఆయన గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, ఆయన శ్రమ పడతాడని రాయబడింది కదా, దాని గురించి ఏంటి అని ప్రభు ప్రశ్నించారు. వాళ్ళు ఆలోచించాలని ప్రభు కోరుకున్నాడు. మార్కు 9:31, ఏలైనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయన చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. చూడండి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుతున్నాడు, వారు ఆయన చంపేస్తారు, చంపబడిన తర్వాత 3వ రోజున ఆయన తిరిగి లెగుస్తాడు. ఉట్టి మనిషి అయితే లెగలేడు, కానీ మనుష్య కుమారుడు చచ్చిపోయిన తర్వాత తిరిగి చచ్చిపోతాడు, చచ్చిన తర్వాత తిరిగి లెగుస్తాడు అనేటువంటి ఆ మనిషి కుమారుల ప్రత్యేకతని ప్రభు వారు అక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. తర్వాత మార్కు 10:45, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చను. మనిషి కుమారుడు దేనికి వచ్చాడు? పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచారం చేయడానికి వచ్చాడు. అంత మాత్రం కాదు, నెక్స్ట్ చూడండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అంటే మనుషుల్ని రక్షించాలంటే విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వాలి. అలా మనుషుల్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు మనిషి కుమారుడు అని చెప్తున్నాడు. సో ఆయన ఎందుకు వచ్చాడు? మనుషుల్ని విమోచించడానికి. ఎవరు మనుషుల్ని విమోచించగలరు? దేవుడు మాత్రమే విమోచించగలడు. అందుకే మనిషి కుమారుడు మనుషుల్ని విమోచించడం కోసం రక్తం చిందించాలి కాబట్టి ఆయన మానవ అవతారం ఎత్తి ఒక మంచి మాదిరి చూపించి మనందరి పాపాలను తన మీద వేసుకుని మన పాపములకు క్రయధనమును, విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చి మనల్ని విమోచించాడు అన్న విషయాన్ని ఇక్కడ మనకి మనిషి కుమారుడు గురించిన ప్రస్తావనలో చూస్తూ ఉన్నాం. And the second coming of the Son of Man in glory to execute judgment of the world. మనము 2వ రాకడలో సన్ ఆఫ్ మ్యాన్ మనిషి కుమారుడు దేనికి వస్తాడు? ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అనే మాటని ఈ వచనాల్లో మనం చూడవచ్చు. మార్కు 8:38, వ్యభిచారమును పాపము చేయి తరం వారు నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. జాగ్రత్త చూడండి, వ్యభిచారమును పాపమును చేయి తరం వారు నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా ఆయన వస్తాడంట. అంటే సెకండ్ కమింగ్ లో ఈ సన్ ఆఫ్ మ్యాన్ వస్తాడు.
ఈ సన్ ఆఫ్ మ్యాన్ కి సెకండ్ కమింగ్ ఉంది, రెండవ రాకడ ఉంది. తండ్రి మహిమ గలవాడై వస్తాడు, పరిశుద్ధ దూతలతో కూడా ఆయన వస్తాడు. అప్పుడు ఆయన గురించి ఎవడైతే సిగ్గుపడతాడో, అప్పుడు వారి విషయమై ఆయన సిగ్గుపడతాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో సన్ ఆఫ్ మ్యాన్ సెకండ్ కమింగ్లో రాబోతున్నాడు. ఆయనకి రెండవ రాకడ ఉన్నది. అప్పుడు మనిషి కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఎవరో మీరు ఆలోచన చేయండి. మార్కు 13:26, అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడే వచ్చుట చూచెదరు. ఆ చూడండి చూడండి, 13:26లో మనిషి కుమారుడు ఎలా వస్తాడు? మహాప్రభావంతో, మహిమతో, గ్లోరీతో, మేఘారూఢుడై. దానియేలు గ్రంథంలో మనం ఎలా చూస్తాం? మేఘారూఢుడే మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చుట చూసాం. ఇక్కడ ఎలా వస్తున్నాడు? ఆయన రాకడలో మేఘారూఢుడే వస్తున్నాడు, మహాప్రభావంతో మహిమతో వస్తున్నాడు అనే ఈ విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 14:62, యేసు, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. జాగ్రత్త చూడండి, మనిషి కుమారుడు ఎక్కడ కూర్చున్నాడు? సర్వశక్తిమంతుని అనగా దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. దేవుడు కుడిపార్శ్వమున కూర్చునే అధికారం, హక్కు, ఆ గౌరవం ఎవరికి ఉంది? కేవలం దైవికమైన వ్యక్తికి మాత్రమే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనిషి కుమారుడు ఆ దైవికమైన వ్యక్తి అన్న విషయాన్ని మనకి చక్కగా చెప్తా ఉన్నారు. ఆయన ఎట్లా వస్తున్నాడు? మేఘారూఢుడై వస్తున్నాడు. సెకండ్ కమింగ్ లో ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ కమింగ్. మనుష్య కుమారుడుగా యేసయ్య రాబోతున్నారు. ద ఎంఫసిస్ దట్ జీసస్ గేవ్ ఫర్ ది టైటిల్ Son of Man was on the suffering and the death of the Son of Man and the second coming of the Son of Man in glory to execute judgment of the world. ఆయన ఎందుకు శ్రమ పొందినటువంటి వ్యక్తిగా, మరణించిన వ్యక్తిగా, మనిషి కుమారుడుగా మనకు వచ్చాడు? రెండవ రాకడలో ఎందుకు ఆయన మహిమతో వస్తున్నాడంటే ప్రపంచానికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనకి అది తెలియజేస్తూ ఉన్నది. జీసస్ వాజ్ కాన్షియస్ ఆఫ్ ది ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ సన్ ఆఫ్ మ్యాన్ నిత్యము ఉన్నవాడు, నిత్యము ఉనికి కలిగిన వాడు, ఈయన ఒక దైవికమైన వ్యక్తి అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు. చూడండి, యోహాను సువార్త 3:13, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. యేసుక్రీస్తు కేవలం మనిషి అయితే, క్షమించాలి, ఇక్కడ సన్ ఆఫ్ మ్యాన్ అనేది కేవలం ఆయన మనుషత్వాన్ని మాత్రం సూచించేదైతే నిత్యము ఉండటానికి కుదరదు. కానీ ఇక్కడ సన్ ఆఫ్ మ్యాన్ ఎక్కడి నుంచి ఉన్నాడంట? సన్ ఆఫ్ మ్యాన్ ఎక్కడి నుంచి ఉన్నాడంట? పరలోకం నుంచి దిగి వచ్చాడంట, పరలోకంలో ఉంటాడంట, పరలోకానికి ఎక్కువ వెళ్ళిపోయాడంట. ఆయన ఉండేది పరలోకం, పరలోకం నుంచి దిగొచ్చాడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు, పరలోకంలోనే ఉంటాడు. యాంప్లిఫైడ్ బైబిల్ చాలా బాగుంది. నో వన్ హ్యాస్ గాన్ అప్ ఇన్ టు హెవెన్. ఎవడు పరలోకానికి ఎక్కిపోలా. బట్ దెర్ ఈస్ వన్ హూ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. కానీ ఒకే ఒకడు పరలోకం నుంచి కింద దిగొచ్చాడు, ద సన్ ఆఫ్ మ్యాన్. ఎవరు? మనిషి కుమారుడు హిమ్సెల్ఫ్. హూజ్ హోమ్ ఈజ్ ఇన్ హెవెన్. ఎవరిల్లు? ఆయన ఆయన ఇల్లు ఎక్కడుందంట? హూజ్ హోమ్ ఈజ్ ఇన్ హెవెన్. ఆయన ఇల్లు ఎక్కడుందంట? పరలోకం ఆయన ఇల్లు అట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సన్ ఆఫ్ మ్యాన్ అనే ఆయన పరలోకంలో నివాసం ఉంటాడు, పరలోకంలో ఉండేవాడు. ఆయన పరలోకంలో నిత్యము ఉండేవాడు. ఆయన కేవలం ఇవాళుండి రేపోయేటువంటి మనిషి కాదు. ఆయన నిత్యుడు, ఆయన పరలోకపు వాసి, ఆయన పరలోక సంబంధమైన వ్యక్తి. ఆయన పరలోకం నుంచి కిందకు వచ్చాడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు. పరలోకం ఆయన ఇల్లు అనే మాటలు ఏం తెలియజేస్తున్నాయి? ఆయన
శాశ్వతుడు లేదా నిత్యుడు. ఆయన ఉనికి నిత్యము ఉన్నది. నిత్యము ఎవరు ఉంటారు? దేవుడు మాత్రమే ఉంటారు. ఇప్పుడు సన్ ఆఫ్ మ్యాన్ ఎవరు? దేవుడు. ఆయన దైవత్వాన్ని సూచించే మాటగా ఇక్కడ మనకి కనబడుతుంది. యేసుప్రభు వారు పదే పదే ఆయన మనిషి కుమారుడు అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను దేవుణ్ణి, 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 దేవుణ్ణి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. యోహాను సువార్త 6:27, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలగజే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎందుకైతే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నిత్య జీవం కలగజే అక్షయమైన ఆహారము ఎవరు మీకు ఇస్తారు? మనిషి కుమారుడు ఇస్తాడు. నిత్య జీవాన్ని ఎవరిస్తారంటే ఇక్కడ మనిషి కుమారుడు ఇస్తారు. నిత్య జీవన వాస్తవానికి ఎవరు ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఇవ్వగలరు. ఇప్పుడు మనిషి కుమారుడు ఎవరు? దేవుడు. నిత్య జీవాన్ని ఎవరు ఇవ్వగలుగుతారు? నిత్యము ఉన్నవాడే ఇవ్వగలుగుతాడు. అప్పుడు మనిషి కుమారుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన లేని టైం అంటూ లేదు. ఆయన నిత్యము ఉన్నవాడు. అర్థమవుతుంది మీకు? సో ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? నిత్యము ఉన్నటువంటి మనిషి కుమారుడు, నిత్యము ఉన్నటువంటి దేవుడు అన్న విషయము చాలా స్పష్టంగా, క్లియర్గా ఈ మనిషి కుమారుడు అనే టైటిల్లో ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. సో జీసస్ వాస్ కాన్షియస్ ఆఫ్ ది ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుడు ఆయన అనేటువంటి వ్యక్తి నిత్యము ఉన్నాడు అన్న స్పృహతోనే ప్రభు ఆ మాటని తనకు ఆపాదించుకొని అందులోని విషయం ప్రజలు గ్రహించాలని ఆయన కోరుకున్నాడు. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్దాం. జీసస్ క్రైస్ట్ ఆల్సో టాక్డ్ అబౌట్ ది గ్లోరిఫికేషన్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్. యేసుక్రీస్తు వారు సన్ ఆఫ్ మ్యాన్ గురించి మాట్లాడుతూ, ది సన్ ఆఫ్ మ్యాన్ గురించి మాట్లాడుతూ ఆయన మహిమను గురించి కూడా, మహింపరచబడే విషయం గురించి కూడా ప్రస్తావించారు. యోహాను సువార్త 12:23, అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఏంటండి? మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అన్న మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంటే మనిషి కుమారుడు మహిమ పొందాల్సిన సమయం వచ్చి ఉన్నది. మనిషి కుమారుడు మహిమ పొందాల్సినటువంటి గడియ ఉన్నది. ప్రభు దాని గురించి ఆ మాట గురించి ప్రస్తావన చేస్తూ గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే 13:31లో వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. తర్వాత వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు అని ఆయన గ్లోరిఫికేషన్ గురించినటువంటి మాటల యొక్క ప్రస్తావన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మనిషి కుమారుడు మహిమ స్వరూపి, మహిమా స్వరూపి, ఆయనకి మహిమ ఉన్నది, మహింపరచబడేటువంటి సమయం ఉన్నది. ఇక్కడ ఈ భూలోకానికి రావడం చేత మహిమ కనబట్టలేదు, లేకపోతే ఒక మామూలు మనిషి అని మీరు అనుకుంటున్నారేమో. ఆయన మహామహిమలో ఆయన మహిమను మనం చూడబోతూ ఉన్నాము. మనిషి కుమారుడు యొక్క మహిమ పొందాల్సిన గడియ వచ్చున్నది. ఆ గడియలో ఆయన మహిమను మనం చూడబోతూ ఉన్నాము. మహిమతో ఆయన రాబోతూ ఉన్నాడు, పరిశుద్ధ దూతలతో ఆయన రాబోతూ ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని, మనిషి కుమారుడు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మనము ప్రస్తావన చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ వి సీ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది చర్చెస్. ప్రకటన గ్రంథం 1:13 కనుక మనం చూసినట్లయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కనబడుతుంది. ఏంటయ్యా అంటే, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. యోహాను చూస్తున్నాడు, 7 దీపస్తంభాలు ఉన్నాయి, ల్యాంప్ స్టాండ్స్ ఉన్నాయి. వాటి మధ్య ఎవరు కనబడుతున్నారు? కుమారుని పోలిన వ్యక్తి. మనిషి కుమారుని పోలిన వ్యక్తి అంటే మనిషి కుమారుడు ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు ఒకసారి చూడండి. ఆయనకు సంబంధించిన వర్ణన అంటే ఇక్కడ 7 దీపస్తంభాలంటే అర్థం ఏంటంటే 7 సంఘాల మధ్య సంఘాలకు నాదుడుగా మనిషి కుమారుడు ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు చూద్దాం.
తన పాదముల మట్టుకునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండును. మరియు ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని, ఓహో, మనిషి కుమారుడు 7 నక్షత్రాలను పట్టుకున్నాడంట. కెన్ యూ ఇమాజిన్ దాట్? 7 నక్షత్రాలను చేతబట్టుకున్నాడు ఆయన. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడల్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఏమండి, మనిషి కుమారుని చూడగానే యోహాను చచ్చినోళ్ళ పడిపోయాడంట. అంటే చూడలేకపోయాడు, ఆయన మహిమను చూడలేకపోయాడు. మీకేం అర్థం అవుతుంది? మనిషి కుమారుడు అంటే ఆయన జస్ట్ ఆయన మానవత్వాన్ని సూచించే మాటగా మీకు కనబడుతుందా? ఆయన దైవత్వాన్ని సూచించే మాటగా మీకు కనబడుతుందా? మనిషి కుమారుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఎట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మొదటివాడు, కడపటివాడు మనిషి కుమారుడు. ఆ మాట ఎవరికి చెప్తామండి? దేవుడికి మాత్రమే ఆ మాట చెప్పగలడు. మొదటివాడు నేనే, కడపటివాడు నేనే అని ఎవరు చెప్పగలరు? దేవుడు మాత్రం చెప్పడు. ఇక్కడ మనిషి కుమారుడు అంటున్నారు. ఇప్పుడు మనిషి కుమారుడు అంటే ఎవరు? దేవుడు. యుగ యుగములు సజీవుడనై ఉన్నా. ఎవరండి యుగ యుగములు సజీవంగా ఉండేది? దేవుడు మాత్రమే. మనిషి కుమారుడు అంటున్నాడు, నేను సజీవుడనై ఉన్నాను యుగ యుగములు. మరణం యొక్క పాతాళలోక యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నవి? నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడు మనిషి కుమారుడు. ఇప్పుడు చెప్పండి, మనిషి కుమారుడు అంటే ఆయన మానవత్వాన్ని సూచించే మాట, లేదా ఆయన దైవత్వాన్ని సూచించే మాట? మీరే తెలుసుకోండి. There are many occurrences of the term in the Old Testament, and the majority of them are in the book of Ezekiel. The term refers to the prophet Ezekiel primarily, as pointed out earlier. It is in Daniel the term clearly applies to a heavenly person. The term Son of Man has reference to the deity of Jesus Christ rather than the humanity of Jesus Christ. Dear friends, ఎహెచ్కేల్ గ్రంథంలో మనుష్య కుమారుడిగా ఎహెచ్కేల్ పిలువబడటం మనం చూస్తాం. ఇక్కడ చూస్తే ఎహెచ్కేల్ గ్రంథంలో మనుష్య కుమారుడు అనే మాట మనం చూస్తాం. అక్కడ ప్రవక్తని ఎహెచ్కేల్ని ప్రస్తావిస్తూ అక్కడ మాట గమనిస్తాం. కానీ అక్కడ చూస్తే సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడా అని ఎహెచ్కేల్ అనేటువంటి మానవుని దృష్టిలో పెట్టుకుని అక్కడ మాట్లాడుతున్నారు. కానీ మనం దానియేలు చెప్పేది ది సన్ ఆఫ్ మ్యాన్, ది సన్ ఆఫ్ మ్యాన్. ఏ సన్ ఆఫ్ మ్యాన్ గురించి కాదు దానియేలు చెప్పేది, ది సన్ ఆఫ్ మ్యాన్. మనుషుల్ని ఏ సన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పొచ్చు, కానీ ది సన్ ఆఫ్ మ్యాన్ అంటే అది ఓన్లీ యేసయ్యకి మాత్రమే. అదే దైవత్వాన్ని, ఆయన దైవికమైన వ్యక్తి అని సూచించేటువంటి ఒక మాటగా మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఓకే. ద సన్ ఆఫ్ మ్యాన్ వాజ్ ఏబుల్ టు ఫర్గివ్ సిన్స్. మనిషి కుమారుడు పాపాలను క్షమించే అధికారం కలిగి ఉన్నాడు. అంటే ఆయన దేవుడు. ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది సబాత్. విశ్రాంతి దినానికి ప్రభు సన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పాడు. ది సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడు ఎవరంట? విశ్రాంతి దినానికి ప్రభు. ఆ మాట ఒక మనిషి, కేవలం ఒక మనిషి చెప్పగలరా? సో ఆ మాట చెప్తున్నప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? నేను దేవుని. సన్ ఆఫ్ మ్యాన్ అంటే, ది సన్ ఆఫ్ మ్యాన్ అంటే అదే దైవత్వాన్ని సూచించే మాట. ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సేవ్ లైవ్స్. మనిషి కుమారుడు మనుషులను రక్షించడానికి వచ్చాడు. రక్షించే దేవుడు సన్ ఆఫ్ మ్యాన్.
రైజ్ ఫ్రమ్ ద డెడ్, మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. ఎగ్జిక్యూట్ జడ్జిమెంట్, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన యొక్క ట్రయల్ టైంలో హైకోర్టు హై ప్రీస్ట్ ఆయన్ని రిలీజియస్ కోర్టుకు తీసుకెళ్ళి ఆ ప్రధాన యాజకుడు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు అప్పుడు యేసుప్రభు వారు చెప్పింది ఏంటి? మత్తయి సువార్త 26:64 ఏముంటుంది? ఐ సే టు ఆల్ ఆఫ్ యూ, ఫ్రమ్ నవ్ ఆన్ యూ విల్ సీ ద సన్ ఆఫ్ మ్యాన్ సిట్టింగ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ది మైటీ వన్ అండ్ కమింగ్ ఆన్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్. ప్రధాన యాజకుడు ఏం చెప్పాడు? ఇప్పుడు మీరు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండుట మీరు చూస్తారు అని చెప్పాడు. అలాగే మేఘారూఢుడై ఆయన రాబోతున్నాడు అని చెప్పారు. అప్పుడు ఆ యొక్క ప్రధాన యాజకుడు ఏం చేశాడు? బట్టలు చింపేసుకున్నాడు. ప్రధాన యాజకుడికి అర్థమైంది మ్యాటర్ అనేది సన్ ఆఫ్ మ్యాన్ అని యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో, తండ్రి కుడిపార్శ్వని కూర్చుని ఉన్నాను, మేఘారూఢునే రాబోతున్నానని చెప్పాడో, ఈ ప్రధాన యాజకుడు ఎందుకు బట్టలు చింపుకున్నాడు తెలుసా? ది సన్ ఆఫ్ మ్యాన్ అని యేసు ప్రభు ఏం చెప్పుకోడంటే ఆయన దేవుడు అని చెప్పుకున్నాడన్న విషయము ప్రధాన యాజకుడికి అర్థమైపోయింది. దేవుని కుడిపార్శ్వను కూర్చున్న సన్ ఆఫ్ మ్యాన్ అంటే దేవుడు అంటే, నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు, సన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పి నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు, ఎంతకంటే దేవదోషం లేదు అని బట్టలు చింపేసుకున్నాడు ప్రధాన యాజకుడికి అర్థమైంది సన్ ఆఫ్ మ్యాన్ అనే మాటను యేసు ప్రభు ఏ సెన్స్లో ఉపయోగించారు, ఆయన దైవత్వాన్ని గురించిన ప్రస్తావనగా యేసు ప్రభు మాట్లాడారని ప్రధాన యాజకుడికి అర్థమైంది. సో అంతటితో ఇంకా ప్రధాన ఇక్కడ మనకి ఇంకా విట్నెస్లు అవసరం లేదు, వేసేయండి పనిష్మెంట్ అని చెప్పేసి పిలాతు దగ్గర తీసుకెళ్ళిపోయాడు. ది సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ రెఫరెన్స్ టు ద డియిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రాదర్ దాన్ ది హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి మానవత్వాని కంటే కూడా ద సన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి మాటకి యొక్క అర్థం ఏంటి అంటే, రెఫరెన్స్ దేనికోసం అంటే, అది దేని సూచిస్తుంది అంటే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని సూచించే మాటగా మనకి అది కనబడుతుంది. సో మనం ఇలా లోతుగా చదవడం వల్ల ఈ ఒక గొప్ప సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగాం. లేకపోతే సన్ ఆఫ్ మ్యాన్ అంటే జస్ట్ ఆయన మానవత్వాన్ని సూచించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సన్ ఆఫ్ మ్యాన్ అంటే అర్థం లేదండి, ఆయన మనిషి అంతే అని చెప్పేవాళ్ళు చాలామంది మనకి కనబడుతూ ఉంటారు. నో 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 నో, ఆయన మానవత్వానికంటే ఎక్కువగా ఒక గొప్ప సత్యం ఉంది ఆ సన్ ఆఫ్ మ్యాన్ అనే మాటలు దాగి ఉన్నది. ఏంటంటే ఆయన దైవత్వాన్ని సూచించే మాట, అది ఆయన దైవత్వాన్ని సూచించే మాట. ఆ సెన్స్లో ప్రభు ఉపయోగించాడు అన్న విషయాన్ని మనము ఈ లేఖనాలన్నిటి ద్వారా మనము నేర్చుకున్నాం. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ థియాలజీ అందుకే మనం నేర్చుకోవాలి. అప్పుడు మరింతగా మనము బైబిల్ ఎంజాయ్ చేస్తాం. సో దేవుడు ఈ స్టడీని ఆశీర్వదించునుగాక. ద సన్ ఆఫ్ మ్యాన్, ద డివైన్ ఫిగర్ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ మ్యాన్ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు, ఆయన దేవుడు అన్న విషయాన్ని ఆ మాట మనకి గుర్తు చేస్తోంది. కాబట్టి దేవుడైనటువంటి ఆ యేసుక్రీస్తు, ద సన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఆరాధిద్దాం, ఆయన మహింపరుద్దాం, ఆయన గనపరుద్దాం, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం, ఆయన కొరకు మనం పనిచేద్దాం. ఆ మనిషి కుమారుడు ద సన్ ఆఫ్ మ్యాన్ ఇక్కడ ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయన 7 సంఘాల మధ్యలో ఉన్నారు. కాబట్టి ఆయన ప్రస్తుత కార్యక్రమం సంఘాన్ని కట్టడం, సంఘాన్ని నిర్మించడం. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని, నేను నా సంఘం కట్టుతా అన్నాడు. ఈరోజు ప్రభు యొక్క ప్రస్తుత పరిచర్య ఏంటి తెలుసా? తన సంఘాన్ని కట్టడం. ఆ ప్రభు దేనికోసం రాబోతున్నా తెలుసా? తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నారు. కాబట్టి ఈరోజు చాలా కీలకమైన పరిచయం ఏంటంటే చర్చ్ మినిస్ట్రీ. అందుకే మనం మంచి వాక్యానుసారమైన సంఘంలో ఉండాలి. మన యొక్క దేవుడిచ్చిన వరాలన్నీ కూడా వాక్యానుసారమైన సంఘంలో ఉపయోగించాలి. ఆ సంఘ అభివృద్ధి కోసం మనందరూ పనిచేయాలి. ప్రభు ఈనాడు యాక్టివ్ ఎక్కడున్నాడంటే సంఘాల మధ్యలో ఆయన ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా బిబ్లికల్ లోకల్ చర్చెస్ కోసం ప్రయాసపడదాం.
మీ మీ ప్రాంతాల్లో బిబ్లికల్ లోకల్ చర్చెస్ గురించి మీరు వెతకండి. ఒకవేళ లేకపోయినట్లయితే మీరే ఆ బిబ్లికల్ చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ కొరకు ఒక అడుగు ముందుకు మీరు వేయండి. మీకు సపోర్ట్గా వాక్యానుసారమైన సంఘ స్థాపనలో మేము మీకు సహాయపడతామని తెలియజేస్తున్నాను. ద సన్ ఆఫ్ మ్యాన్ జీసస్ క్రైస్ట్ మనల్ని దీవించునుగాక. మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు నామం మహింపరచబడునుగాక. ఆమేన్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ బైబిల్ సత్యాలు నీ కొరకే. బైబిల్ సత్యాలు నీ కొరకే అని మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయబడుతూ ఉన్నాయి. మీరు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ సందేహాలు ఉంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి. 8309877618 8309877618. God bless you all. All glory to God alone. God Jesus alone. Amen.